హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభినందన్స్ ఫుడ్ రెసిపీస్. చాలా డేస్ అవుతుంది కదా నేను ఒక వీడియో పెట్టక. అండ్ ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఎలాంటి గ్రెయిన్స్ తీసుకోవాలి, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని చూపిస్తాను. కమింగ్ టు ద రెసిపీ, నేను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకున్నాను అండి. ఇవి వచ్చేసి కరోనా బీన్స్ అండ్ కిడ్నీ బీన్స్ తీసుకున్నాను. అలాగే చానా కూడా తీసుకున్నాను. ఇవి నైట్ అంతా సోక్ చేశాక ఇప్పుడు పొద్దున కడిగేసి పెట్టుకుంటే ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మిల్ మేకర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 2 టమాటాలు అండ్ ఒక ఆనియన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 4 to 5 పచ్చిమిర్చి, ఇక్కడ నేను ఒక 2 ఆలు తీసుకున్నానండి. ఆలు మంచిగా మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతుండగానే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గ్రెయిన్స్ ఉన్నాయి కదండి, ఒకసారి కడిగేసి ఇప్పుడు దాంట్లో ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ దాకా లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాని పేస్ట్ చూడండి ఎంత మెత్తగా ఉందో. టమాటో ఉన్న ఆనియన్స్ పేస్ట్ అనమాట. నెక్స్ట్ మనం గ్రెయిన్స్ అనేవి ఉడుకుతున్నాయో లేవో చూద్దాం, చెక్ చేద్దాం. ఇలా మంచిగా ఉడుకుతుండగా ఒకసారి గంటతో కలుపుకుందాం. మంచిగా కిందికి పైకి కలుపుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకున్నానండి. అల్లం కూడా మంచిగా పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా, పసుపు అనేది స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్నాక ఇదిగోండి మంచిగా హాఫ్ బాయిల్డ్ అయి ఉంటాయి. ఈ హాఫ్ బాయిల్డ్ అయినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటో గ్రేవీని ఇప్పుడు ఆ కర్రీలోకి వేసి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సో దట్ ఆ పులుపు అనేది, టమాటోలోంచి పులుపు అనేది ప్రతి సీడ్ కానీ లోపలికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్ చేసుకున్నాక చూడండి ఆల్రెడీ ఒక 60 to 70% కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా 70% కుక్ అయినప్పుడే సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే సీడ్స్ ఉడకవు. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మంచి గ్రేవీ ప్రిపేర్ అవుతుంది. సీడ్స్ నుంచి వాటర్ అనేది వస్తుంటుంది అండ్ ఆ వాటర్ తోటే, ఆ స్టీమ్ తోటే కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఒక 80% కుక్ అయిన తర్వాత, అంటే ఆ సీడ్స్ అని 80% కుక్ అయిన తర్వాత మనం మిల్ మేకర్ వేసుకుందాం. మిల్ మేకర్ ముందే వేస్తే ఏమవుతుంది అంటే బాగా ఉడికి చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, బాగా ఉడకడం వల్ల. సో ఇది 80% కుక్ అయినప్పుడు వేసామనుకోండి, దాంట్లో ఉన్న గ్రేవీ కానీ మసాలా కానీ ప్రతిదీ కూడా మిల్ మేకర్కి పట్టుద్ది అనమాట. అండ్ ఆల్సో విరగకుండా మంచిగా పీస్ సపరేట్ పీస్ లాగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మిగతా 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిగతా 20% కుక్ అవ్వాలంటే వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. మిగతా 20% అనేది గ్రేవీ లాగా ప్రతి సీడ్ కానీ, గ్రెయిన్కి కానీ, ఆలూకి కానీ మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ అట్లా వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తే దాంట్లో మంచిగా ఉడుకుతున్న అరోమా వస్తుంటుంది అన్నమాట. స్మెల్ చాలా మంచిగా మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అంటే తొందర వాటర్ ఇంకిపోతాయి కాబట్టి సీడ్స్ కదా, అందుకని కలుపుకుంటూ బాగా ఒక 2-3 సార్లు కలుపుకుంటూ మంచిగా దగ్గరికి అయ్యేంత చూసుకొని, మనకి గ్రేవీ ఇలాగా ఉండేలాగా చూసుకొని, ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కర్రీ అయితే చపాతీలోకి చాలా బాగుంటుందండి. అండ్ అన్నంలోకి కూడా ట్రై చేయొచ్చు. అండ్ చపాతీ అయితే మాత్రం వెరీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఎవరైనా డైట్లో ఉంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళ డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. బికాజ్ ప్రోటీన్ రిచ్ అనమాట, చాలా మంచిది. కిడ్నీ బీన్స్ కానీ, కరోనా బీన్స్ కానీ పిల్లలకు కూడా సర్వ్ చేయొచ్చు అండి. ఎందుకంటే మిల్ మేకర్ పిల్లలు తినేదే, చాలా తినాల్సిందే. కిడ్నీ బీన్స్ కానీ, కరోనా బీన్స్ కానీ మెత్తగా ఉడకడం వల్ల వాళ్ళకు ఫీడ్ చేయడం కూడా ఈజీ అవుతుంది.